జగన్ అక్రమాస్తుల కేసులో పురోగతి కనిపిస్తున్నది. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు నుంచి విడుదలై 12 ఏళ్లు పూర్తయింది. జగన్ 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేయగా సుమారు 16 నెలల అనంతరం 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెప్టెంబర్ 24న జైలు నుంచి విడుదలయ్యారు. సిబిఐ కోర్టులో ఈ కేసులపై విచారణ మాత్రం ప్రాథమికంగా డిశ్చార్జ్ పిటిషన్ల స్థాయిలోనే ఉంది. అవి తేలాకే అభియోగాల నమోదు ప్రక్రియ జరగాలి. ఆ తర్వాతే సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటుంది. అంతేకాకుండా కేసును కొట్టివేయాలంటూ నిందితుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ కేసు కొట్టివేశాక తిరిగి సిబిఐ కోర్టును ఆశ్రయిస్తున్నారు. తమపై కేసును కొట్టివేయాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లి మళ్లీ హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్, కార్మలేషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతరులకు చెందిన కంపెనీల వ్యవహారాల్లో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని, ఇవన్నీ ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా విచారణ సంస్థలను కోరామని, ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సిబిఐ దాఖలు చేసిన మెమోతో జగన్ కు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 2012లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రెండు 2013 నుంచి దాఖలైన జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటి వరకు 7 న్యాయమూర్తులు విచారణ చేపట్టినా అవి పూర్తి కాకముందే బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి వాదనలు వింటున్నారు. ఈ కేసుల్లో దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యాయమూర్తుల బదిలీలతో కేసు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాదనలు వింటూ ఉండగానే జడ్జిలు బదిలీ అవుతూ ఉండడంతో విచారణ మళ్లీ మొదటికొస్తోంది.